నంద్యాల జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. పాణ్యం నియోజకవర్గంలోని 2 గ్రామాలకు చెందిన సర్పంచ్లు, ఎంపీటీసీలతో పాటు మరో 500 మంది టీడీపీలో చేరారు. స్థానిక సంస్థల్ని బలహీనపరిచే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని, చెక్ పవర్ ఉన్నా నిధులు లేకపోవడంతో గ్రామాలు అధోగతి పాలయ్యాయని అంటున్న మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి గ్రామ సర్పంచ్లతో మా కర్నూలు ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. వైసీపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఈ మేరకు పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు మండలంలో దగ్గర 2 సర్పంచులు, 3 ఎంపీటీసీలు, దాదాపు 500 కుటుంబాలు ప్రస్తుతం టీడీపీలో పార్టీలో చేరారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి మరియు గౌరీ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సుమారు 500 మంది కుటుంబాలు ప్రస్తుతం టీడీపీ పార్టీ తీర్థం చేసుకున్నారు. ప్రస్తుతం మనతో మాజీ ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి గారు ఉన్నారు. ప్రస్తుతం మనం అడిగి తెలుసుకుందాం. మేడం, చెప్పండి, ఇంతమంది పెద్ద సంఖ్యలో పార్టీలో చేరడం ప్రారంభమైంది, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఈ వైసీపీ ప్రభుత్వము పూర్తిగా విఫలమైంది అనే దానికి ఇది ఒక కారణం. ముఖ్యంగా సర్పంచ్లు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సర్పంచ్ల నిధులన్నీ నిర్వీర్యం చేసి ఈరోజు గ్రామంలో మొదటి పౌరులు సర్పంచ్లకే 1 పైసా నిధులు లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వంపై విసుగు చెంది, ఈ ఎమ్మెల్యేలపై విసుగు చెంది గ్రామ ప్రజలు ఈరోజు టీడీపీ పార్టీలో జాయిన్ కావడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఇప్పుడు సమస్యలు బట్టి చూస్తుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఈ పార్టీలో చేరుతున్నారు, లేక స్థానిక ఎమ్మెల్యే పనితీరు నచ్చక పార్టీలో చేరుతున్నారా? చంద్రబాబు నాయుడు పెట్టిన ప్రవేశపెట్టిన ఆకర్షితులు చేరుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన పాలన చూశారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా భావించి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి అని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అని రాజశేఖర రెడ్డి గారి పాలన చూసి ఆయన కుమారుడు పాలన ఇంకా బాగుంటుంది అన్న ఉద్దేశంతో మోసపోయినారు. ఆ రోజు ముద్దులు పెట్టాడు, ఈ రోజు అందరిపైన పిడిగుద్దులు గుద్దుతూ ఉన్నాడు అనేది కూడా తెలుస్తూ ఉంది. అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వంపై విసుగు చెంది ఈరోజు చేరుతూ ఉన్నారు. అంతేకాకుండా లోకల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే కూడా చాలా విసుగు చెందిపోయినారు. ఎక్కడ చూడు కబ్జాలు, దౌర్జన్యాలు, అరాచకాలు, భయభ్రాంతులకు గురి చేయడాలు మా నియోజకవర్గంలో మొదటి నుంచి ఉంది. దీనికి కూడా విసుగు చెందే ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సర్పంచ్ వెంకటరమణ మరియు గ్రామ నాయకుడు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున టీడీపీలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వైసీపీ కార్యకర్తలు. సుమారు 500 కుటుంబాల దాకా ఈరోజు ప్రస్తుతం టీడీపీ పార్టీలో చేరారు. ప్రస్తుతం వారిని అడిగి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది, సర్పంచ్గా ఉండి ఎందుకు పార్టీలో చేరాల్సి వచ్చిన ఆవశ్యకత గురించి ఏమన్నా తెలుసుకునే ప్రశ్న గురించి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాకు 2 సంవత్సరాల నుండి మేము సర్పంచ్గా ఉన్నాము. మాకు వచ్చే నిధులు కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. అందుకోసం దాని మీద విరక్తి తెలుగుదేశంలో చేరుతున్నాం. ప్రస్తుతం గ్రామంలో ఎలాంటి సమస్యలు మీరు ఎంతవరకు పరిష్కరించలేకపోతున్నారు? కనీసం వీధి లైట్లు కూడా వేయడానికి కూడా మాకు ఇబ్బందికరంగా ఉంది. మా దగ్గర ఫండ్స్ లేవు. వచ్చిన ఫండ్స్ కూడా ఈ కరెంటు బిల్లు లాగానే దానికనే తీసుకుంటున్నారు గవర్నమెంట్. అందుకోసం మేము దాని మీద విరక్తి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాం. అన్న, చెప్పండి, ప్రస్తుతము గ్రామంలో ఎలాంటి సమస్యలను ప్రజలు ఎదుర్కొంటున్నారు? గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు క్లీన్ అండ్ గ్రీన్లో భాగంగా ప్రతి విలేజ్కు గ్రీన్ అంబాసిడర్స్ను 10 మందిని 15 మందిని గ్రామ జనాభా ప్రాతిపదికన నియమిస్తే ఈరోజు ఇప్పటికి మేము సర్పంచులుగా ఉండి 11 నెలల జీతాలు ఇయ్యలేని పరిస్థితి. మొత్తం ఉన్న గ్రీన్ అంబాసిడర్స్ అంతా ఇళ్ళకి వెళ్ళిపోయినారు. ఎక్కడ చూడు చెత్త, మురికి, కంపు. కనీసం ఒక స్ట్రీట్ లైట్ తెలుగుదేశం గవర్నమెంట్లో ఇచ్చిన ఎల్ఈడి బల్బులు తప్ప ఇంతవరకు స్ట్రీట్ లైట్ మార్చుకునే పరిస్థితి కూడా లేదు. కాబట్టి గవర్నమెంట్ మీద వ్యతిరేకతతో ఈ గవర్నమెంట్కు మేము వంత పాడితే కూడా గ్రామ ప్రజలకు, పారిశుద్ధ్యానికి, డెవలప్మెంట్కు మేము నష్టం కలిగించిన వారం అవుతామని చెప్పేసి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో నడచాలనే సదుద్దేశంతో మా ఎంపీటీసీ కానీ మా సర్పంచులు కానీ ఈరోజు అందరము భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరడం. 4 ఏళ్ల పాటు అధికార పార్టీలోనే ఉన్నారు. ఇందుకు సంబంధించి ఎమ్మెల్యేకు మీరు ఇలాంటి సమస్యలు ఏమి విన్నవించలేకపోయారా? ఎమ్మెల్యేకు ప్రతి మీటింగ్లోనూ ప్రతి నిత్యము ఎమ్మెల్యే గారికి మా సమస్యలు విన్నవిస్తున్నాము. తెలుగుదేశం గవర్నమెంట్లో ఈ ఊరికి ఒక 40 లక్షలు 65 లక్షలు శాంక్షన్ చేసి ఓహెచ్ఆర్ ట్యాంక్కి ఇంటింటికి గ్రామానికి కుళాయి కనెక్షన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో కొద్దిగా బ్యాలెన్స్ ఉంటే 10 లక్షలు ఇప్పుడు 4.5 సంవత్సరం అయింది. తెలుగుదేశం గవర్నమెంట్లో చేసిన దానికి ఎక్స్టెన్షన్ కొత్త బిల్డింగ్లకు 10 లక్షలు పెట్టి డిఎంఎఫ్ ఫండ్లో
10 లక్షల రూపాయల ఇంటింటికి కుళాయిలు ఇస్తే ఇంతవరకు 4.5 సంవత్సరం అయింది. కనీసం మాకు నా బిల్లు కూడా రాలేదు. ఆ 10 లక్షలకు 20 లక్షల ఇంట్రెస్ట్ అయి ఉంటుంది. తర్వాత ఎప్పుడు చెప్పి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినా కానీ డబ్బులు లేవు. మేమే చెప్పుకోవాలా డబ్బులు లేవు. ఆ సమాధానం తప్ప పారిశుద్ధ్యం ఏమైపోతుంది, గ్రామాలు ఏమైపోతున్నాయి అని ఆలోచించడానికే ఎమ్మెల్యేకు లేదు. దాంతో విసుగు చెంది మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వం పనితీరు తమకు చాలా విసుగు కల్పించిందని, కనీసం గ్రామంలో పారిశుద్ధ్య పనులు, మంచినీటికి కూడా కనీస సౌకర్యాలు ప్రజలకు కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో తాము ఉన్నామని చెప్పి సర్పంచులుగా తాముండి ప్రస్తుతం ప్రజలు తమలనే సమస్యలు అడుగుతారు తప్ప నేతలను పోయి అడగారని, కానీ ముందుండి తమ సమస్యలు తమ సొంత నిధులతో ప్రజలకు సేవ చేయాల్సిన దుర్గతి పట్టిందని చెప్పి మాజీ ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డితో పాటు టీడీపీ నేతలు కూడా చెప్తున్నారు. కెమెరా జర్నలిస్ట్ శేఖర్తో కృష్ణ, ఐ న్యూస్ కర్నూలు.